హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకలు అనేవి మనకు స్టోర్స్లోకి వచ్చి చేరాయి. సో ఈ ఉగాది కానుకగా ఏమేం వస్తువులు ఇవ్వబోతున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ రేషన్ కార్డుకి ఈ ఒక్కటి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒకటి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉగాది కానుక అందుతుంది. సో మీ యొక్క రేషన్ కార్డుకి ఈ ఒక్కటి అనేది చేసుకోండి. సో ఉగాది కానుకగా ప్రతి నెల మనకు రేషన్ పంపిణీ అనేది చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈ ఉగాది కానుక పొందాలంటే తప్పనిసరిగా ఇప్పుడు కొత్త రూల్ అనేది వచ్చింది. మీ రేషన్ కార్డులకు ఈకేవీసీ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవీసీ చేసుకుంటేనే మీకు ఈ ఉగాది కానుక అందుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ రేషన్ షాపుల్లో వచ్చి చేరాయి. ఏమేం వస్తువులు పంపిణీ చేస్తున్నారో ఒకసారి చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అనగా రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఒక్కొక్క సభ్యురాలికి 5 కేజీలతో పాటుగా వాళ్ళకు అందించేటటువంటి కందిపప్పు, చక్కెర కానివ్వచ్చు, జొన్నలు, రాగులు ఇవన్నీ మనకు పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. సో ప్రభుత్వం మనకు ఏప్రిల్ 1వ తేదీన మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి రేషన్ వెహికల్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఈకేవీసీ చేసుకోలేని వారు ఈకేవీసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మెసేజ్లు పంపిస్తున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.